భారత్ మాతాకి జై. మధిర మున్సిపల్ ఎన్నికల్లో నా పేరు కుంచం కృష్ణారావు, 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా నా శ్రీమతి 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. బట్టేడి డిప్యూటీ సీఎం ఇలాకాలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 20 వార్డుల్లో ఎప్పుడైతే నామినేషన్ ఇచ్చిందో అప్పుడే మా గెలుపు సాధ్యం అయ్యింది. మా గెలుపు డిసైడ్ అయ్యింది. 20 వార్డుల్లో మేము 14 వార్డులో గట్టి పోటీ ఇస్తున్నాం. 14 వార్డులో గెలవటం ఖాయం. ఈసారి బట్టి విక్రమార్క గారిని ఇంటికి పంపించడం ఖాయం. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ అభివృద్ధి శూన్యం. చూస్తూనే ఉన్నారు, రోడ్లు ఎలా ఉన్నాయో ఏమున్నాయో చూస్తూనే ఉన్నారు. మా యొక్క భారతీయ జనతా పార్టీని మధిర మున్సిపాలిటీలో గెలిపించినట్లయితే మాకు కొన్ని పెట్టుకున్నాం, కొన్ని అభివృద్ధి పనులు, వాటన్నీ చేయడానికి సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధిర పట్టణం అవినీతి పనులకి అడ్డాగా మారిపోయింది. అదేవిధంగా డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మారిపోయింది. విచ్చలవిడిగా అయిపోయింది. దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. కాబట్టి దాన్ని కూడా మేము అధికారంలోకి వస్తే మేము దాన్ని కట్టడి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి మోడీ గారి నాయకత్వంలో, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి నాయకత్వంలో, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు అందరితో కలిసి ఈ యొక్క ప్రచారంలో పాల్గొని మధిరలో బీజేపీ జెండా ఎగరవేయడానికి మేము అందరం కలిసికట్టుగా కృషి చేసి మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి మేము ప్రజలకి నిర్ణయించుకుంటూ, ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మోడీ గారి పాలన మేము చూస్తూనే ఉన్నారు. 11 సంవత్సరాల పాలన ఎలా ఉందో మీరు చూశారు. దేశాన్ని అగ్రగామిగా ముందుంచి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అందుబాటులో ఉంచి వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము మధిరపట్నంలో కోరుతా ఉన్నాం. ప్రజలందరినీ భారతీయ జనతా పార్టీని ఆదరించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మా యొక్క అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. భారత్ మాతాకి జై.